హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహితా వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఎంతో కమ్మగా ఉండే నిమ్మకాయ రసం పచ్చడి ఎలా చేయాలో చాలా సింపుల్ వేలో చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా, తినే కొద్ది తినాలనిపిస్తుంటుంది. అంత బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, ధనియాలు, ఆవాలు, కందిపప్పు, మినప్పప్పు, మెంతులు, ఇంగువ, నిమ్మరసం, పసుపు, ఉప్పు. సో ముందుగా మనం ఎండుమిర్చిని వేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఆవాలు, మెంతులు, ధనియాలు, కందిపప్పు, మినప్పప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోనే కొంచెం ఇంగువ ముక్క వేసుకొని దాన్ని కూడా బాగా వేగే వరకు ఫ్రై చేయాలి. చూడండి, ఇట్లా చూపించినట్టు వేగాలి. బాగా కొంచెం ఎర్రగా వచ్చేటట్టు కందిపప్పు, మినపప్పు కూడా బాగా వేగాక దాన్నంతా ఒక మిక్సీ జార్లో తీసుకొని దాంట్లో కొంచెం పసుపు, కల్లుప్పు వేసుకొని ఫస్ట్ బరకగా మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా కాకుండా, అట్లని మరీ ముక్కలుగా కాకుండా ఇక్కడ చూపించాను కదా అలా ఫైన్ పౌడర్ చేసుకోండి. దాంట్లోనే ముందుగా నిమ్మకాయల్ని పిండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని రసం తీసుకున్నాను. ఆ రసాన్ని ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి. చూడండి, నిమ్మరసం ఆ పొడిలో వేసేది బాగా కలపాలి. ఒక్క 5 మినిట్స్ ఉంటే ఆ రసాన్ని అంతా పీల్చేస్తుంది. అప్పుడు గట్టిగా వస్తుంది. ఇంకొకసారి మిక్సీ పట్టుకోండి. ఆ రసం, ఆ పచ్చడి, ఆ పొడి అంతా కలవడానికి ఒక్కసారి బాగా మిక్సీ పట్టుకుంటే అంతే. ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ రసం పచ్చడి రెడీ అయిపోయింది. దీనికి మనం తిరగమాత పెట్టుకోవాలి, పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకోవడానికి మనం ముందుగా ఒక బాండలు పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్, మరీ ఎక్కువ కాదు. కొంచెం వేసుకొని దాంట్లోనే కొంచెం ఆవాలు వేసుకోండి. ఆవాలు బాగా చిటపటమన్నాక దాంట్లోనే ఒక 4 ఎండుమిర్చి వేసుకోండి. అంతే, ఇంకా దీంట్లో ఇంకేం పోపు అవసరం లేదు. ఓన్లీ ఆవాలు, ఎండుమిర్చి సరిపోతుంది. అవి వేసుకొని బాగా వేగాక ఆయిల్లో అదంతా బాగా చల్లారాలి. ఆయిల్లో బాగా చల్లారేసాక ఈ తిరగమాతను వచ్చి ఆ పచ్చడిలో వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే, ఎంతో కమ్మగా ఉండే నిమ్మకాయ రసం పచ్చడి రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే పుల్ల పుల్లగా, కమ్మగా, కారం కారంగా భలే ఉంటుందండి.